UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Hi, I'm Dr. Teja, chiropractitioner, osteopath, physiotherapist and acupuncturist. ఈరోజు మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అండ్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ గురించి చూద్దాం. అంటే మనకి ఐస్ అనేది చాలా వాల్యుబుల్ పార్ట్ అని చెప్పొచ్చు బాడీలో. సో ఐస్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఇక్కడ ఏంటంటే ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అండ్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ లో మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటే ఈ ఐ అనేది డ్రైనెస్, టియర్స్, అలానే మనకి ఈ హెడేక్ ఉంటుంది తల వెనక. దాంతో పాటు ఈ కంటి వెనుక కూడా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఈ కంటి వెనుక కూడా నొప్పి ఉంటుంది. అలానే మనకి నెక్ పెయిన్ కానీ, ఈ షోల్డర్ పెయిన్ కానీ ఇవి కూడా సిమ్టమ్స్ చాలా వరకు కనిపిస్తుంటాయి ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అండ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లో. దాంతో పాటు ఈ బ్లర్డ్ విజన్ అంటాం. అంటే మనకి కొంచెం మసకగా కనిపించడం బ్లర్డ్ విజన్ అంటే. సో ఇందులో మనం చూసేది ఏంటంటే ఈ కంటి వెనుక నొప్పి, అలానే తల వెనుక నొప్పి, ఈ బ్లర్డ్ విజన్, అలానే ఈ టియర్స్, ఈ డ్రైనెస్, ఇవి కామన్ గా నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్, ఇవి కామన్ గా చూసే సిమ్టమ్స్ అన్నమాట ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ లో. ఇవి దేని వల్ల వస్తుంది అంటే 3 కారణాలు చెప్పచ్చు. ఒకటి కంప్యూటర్స్, అలానే టీవీ స్క్రీన్స్, అలానే మొబైల్స్. అయితే వీటిని మనం చాలా వరకు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఈ కంప్యూటర్స్ అవాయిడ్ చేయడం అనేది కుదరదు కాబట్టి సో కొన్ని మనం ఏంటంటే ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకొని వీటి నుంచి కొంచెం మనం బయటపడవచ్చు. సో అవి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు మనకి ఈ కంప్యూటర్ స్క్రీన్ కి మన ఐకి ఎంత డిస్టెన్స్ ఉండాలంటే 20 ఇంచెస్ ఎబోవ్ ఉండాలి, అలానే 30 ఇంచెస్ లోపల ఉండాలి. 20 ఇంచెస్ పైన అండ్ 30 ఇంచెస్ లోపల మనకు ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఈ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. అలానే ఈ మొబైల్ కి మనకి ఈ కళ్ళకి మధ్యలో డిస్టెన్స్ 30 to 40 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. అయితే మీకు ఇందాక చెప్పాను ఈ మన కంప్యూటర్ కి ఈ ఐస్ కి మధ్యలో డిస్టెన్స్ మనకు ఒక 12 ఇంచెస్ స్కేల్ వస్తుంది. సో దాంతో మెజర్ చేసుకుంటే మనకు బెటర్ గా ఉంటుంది. సో ఎన్ని ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలనేది. సో ఈ కంప్యూటర్ కి మన ఐస్ కి మధ్యలో ఒక 20 ఇంచెస్ పైన 30 ఇంచెస్ లోపల డిస్టెన్స్ ఉండాలి. అలానే ఈ మొబైల్స్ కి మన ఐస్ కి మధ్యలో ఒక 30 to 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట. సో అలానే ఈ టీవీ స్క్రీన్స్ చూస్తే మనకి 6 to 8 ఫీట్ డిస్టెన్స్, అలానే బిగ్ స్క్రీన్స్ దగ్గరకు వస్తే ఒక 12 to 14 ఫీట్ డిస్టెన్స్ అనేది ఉండాలి మనకి. అయితే మనకి ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ లో ఈ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఎవరైనా కూడా రోజు మొత్తంలో గంట సేపటి కన్నా ఎక్కువ యూస్ చేస్తే వాళ్ళకి హెడేక్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఇప్పుడు 7 to 8 అవర్స్ యూస్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా చూస్తున్నాం ఇప్పుడు. సో వీళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ వీలైతే ఒక 35 to 40 ఇయర్స్ దాటిన వాళ్ళు స్పెషల్లీ ఈ రిఫ్రాక్షన్ టెస్ట్ ఒకటి, ఈ పవర్ టెస్ట్ ఒకటి చేయించుకోవడం మంచిది అనమాట. సో ఏంటంటే 0.25 నుంచి 0.5 ఉన్న వాళ్ళకి చాలా వరకు బైఫోకల్ లెన్స్ అనేది అవసరం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ యూస్ చేసే వాళ్ళకి అవసరం పడుతుంది. ఈ కంప్యూటర్స్ యూస్ చేయని వాళ్ళకి 0.25 నుంచి 0.5 ఉంటే ఈ బైఫోకల్ లెన్స్ అనేది చాలా వరకు అవసరం పడదు. అలానే మనకి ఈ ఐ లెవెల్లో ఈ కంప్యూటర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ అలానే దీంతో పాటు మనం కొన్ని హోమ్ రెమెడీస్ అంటే ఇంకొకటి రూల్ ఆఫ్ 20 చెప్తాను మీకు. ఈ రూల్ ఆఫ్ 20 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వరకు మనకి ఈ ఐ స్ట్రెయిన్ నుంచి తగ్గిస్తుంది. అంటే ఈ రూల్ ఆఫ్ 20 ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు చాలా వరకు ఎవ్రీ 20 minutes కి ఒక 20 ఫీట్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఒక 20 seconds చూడడం అన్నమాట. దీన్నే రూల్ ఆఫ్ 20 అంటాం. అలానే ఎవ్రీ 2 hours కి ఒక 15 minutes ఐస్ కి రెస్ట్ ఇవ్వడం. ఇవన్నీ కొంచెం చేయగలిగితే మన ఐ స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. అలానే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కంప్యూటర్స్ మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ లైట్ రిఫ్లెక్షన్ అనేది పడుతుంది అన్నమాట. ఆ గ్లేర్ అనేది మన కళ్ళ మీద పడకుండా మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆపోజిట్ లైట్ ఏమైనా ఉంటే అది కూడా మన కళ్ళ మీద పడకుండా కొంచెం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. సో దాంతో పాటు ఏంటంటే మనకి ఐ స్ట్రెంత్ పెరిగే కొన్ని వైటమిన్స్, ఎస్పెషల్లీ వైటమిన్ ఏ, ఈ క్యారెట్స్ తీసుకోవడం ఒకటి, అలానే పొన్నగంటి కూర ఒకటి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే దేశీ కౌ మిల్క్ విత్ 1 spoon ఘీ కూడా మనకి ఐ స్ట్రెంత్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలానే ఈ పిల్లల్లో చాలా వరకు ఏంటంటే ఈ ట్యాబ్స్, ఈ మొబైల్స్ యూస్ చేసే వాళ్ళలో పిల్లలకి సో ఈ ఐస్ అనేది ఈ కంటిన్యూగా మొబైల్స్ చూస్తుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ కన్వర్జ్ అయ్యి ఈ మెల్లకన్ వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. సో వీలైనంత వరకు ఏంటంటే మనం ఈ పిల్లలకి ఈ మొబైల్స్, ఈ ట్యాబ్స్ ఇవ్వకపోవడం మంచిది. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ సిస్టమ్స్, ఈ కంప్యూటర్ స్క్రీన్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఈ బ్లూ ఫిల్టర్ స్క్రీన్ గార్డ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట.
అంటే ఇది ఒక స్పెషల్ గ్లాస్, ఈ కంప్యూటర్ కి అటాచ్ చేసుకుంటే ఈ బ్లూ రేస్ ని ఇది ఫిల్టర్ చేస్తుంది, కొంచెం తగ్గించి ఎల్లో రేస్ అనేది ఏం చేస్తుంది అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో దాని వల్ల మొత్తం ప్రొటెక్ట్ అవుతుందని చెప్పాను, కొంచెం ఒక 50 to 60% చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. సో ఈ రూల్ ఆఫ్ 20 ఫాలో అవడం కూడా చాలా మంచిది. ఈ రూల్ ఆఫ్ 20లో ఏంటంటే మనకి ఎవ్రీ 20 minutes కి ఒక 20 feet డిస్టెన్స్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని ఒక 20 seconds చూడడం. నెక్స్ట్ దాంతో పాటు ఎవ్రీ 2 hours కి ఒక 15 minutes ఒక ఐస్ కి మనం రెస్ట్ అనేది ఇవ్వడం. ఈ మధ్యలో ఏంటంటే కొంచెం మనం కాన్స్టెంట్ గా చూస్తుంటాం కదా, సో ఆ మధ్యలో కొంచెం ఐస్ ఒకటి డ్రింక్ చేయడం. ఇవన్నీ కూడా మనకి కొంచెం ఈ ఐస్ స్ట్రెంత్ నుంచి ఐస్ రిలాక్సేషన్ అండ్ ఐస్ స్ట్రెంత్ కొంచెం పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ కూడా మీకు ఈవెన్ క్యారెట్స్ కానీ, పొనగంటి కూర కానీ, ఈ దేశీ కౌ మిల్క్ 1 spoon ఆఫ్ ఘీ కానీ, సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు 50 to 60% కొంచెం ఈ ఎఫెక్ట్ అనేది మన ఐస్ మీద పడకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.